వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, మెడికో ఆత్మహత్యకు సంబంధించిన వివరాలేంటి? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితం ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ మెడికల్ కళాశాలలో MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్న మెడికో తన రూమ్ లో తన గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా వెలికిసింది. దీంతో కాకతీయ మెడికల్ కళాశాల వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాయి. ఎందుకంటే రెగ్యులర్ గా మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు ఒడిగట్టడం కొంత అనుమానాస్పదంగా అవకాశం ఉంది. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన సుభాష్ యాదవ్ కూతురు 2011లో MBBS లో జాయిన్ అయింది. MBBS లో జాయిన్ అయిన తర్వాత ఆమె ఎలాంటి పరీక్షలు తప్పకుండా అన్ని రెగ్యులర్ గానే పాస్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ కలకలం సృష్టించింది. వరంగల్ నగర కమిషనర్ గొట్టె సుధీర్ బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించడం, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న అంశాన్ని లోతుగా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తన గదిలో ఉన్న రూమ్మేట్స్ ని, క్లాస్మేట్స్ ని కాస్త ఎంక్వైరీ చేసే పని చేస్తున్నారు. ఎందుకంటే వరంగల్ నగరంలో ఇటీవల కాలంగా మెడికో ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన జరగడం ఒక్కసారిగా మెడికల్ వర్గాలు, వైద్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించి చెప్పాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌలిక అన్ని పరీక్షలు తప్పకుండా క్రమం తప్పకుండా మెడికో ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ఒక్కసారిగా మెడికల్ వర్గాలు, వైద్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించిందని చెప్పాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌనిక అన్ని పరీక్షలు తప్పకుండా క్రమం తప్పకుండా అన్ని పరీక్షలు పాస్ అవుతూ వస్తుంది. అయితే ఈ ఆత్మహత్య వెనక అనేక కారణాలు ఉన్నాయని కూడా స్పష్టంగా తెలుస్తుంది. కొందరేమో వేధింపులు, ఎవరైతే ట్యూటర్స్ ఉన్నారో ఎవరైతే వారు వేధింపులు చేస్తున్నారని ఒక వాదన వస్తుంది. అదేవిధంగా పరీక్షల్లో కొంత మానసిక ఒత్తిడికి లోనైనందున ఆత్మహత్య చేసుకుందని ఒక వాదన వస్తుంది. ఇంకా రూమ్మేట్స్ కానీ తర్వాత మిగిలిన వారి కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కొంత అందుబాటులోకి వస్తే మిగిలిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది తన క్లాస్మేట్స్ నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. బస్ చెప్పండి, మౌనిక చెప్పండి, అటు మీ క్లాస్మేట్స్ ఎట్లా జరిగింది, అసలు మీకు ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఎగ్జామ్ స్ట్రెస్ అనుకోవాలి, మాకంత పర్టికులర్గా ఏం తెలియదు. మేము ఇక్కడికి వచ్చాకే మీరు చెప్పండి బస్ అంటే అయితే మీకు ఫీడ్బ్యాక్ ఏంటి? చెప్పండి. మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. నాకు తెలిసి ఎగ్జామ్ స్ట్రెస్ అయి ఉండాలి. చెప్పండి. ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్ అనుకుంటా, ఇంకా ఏం తెలియదు మాకు కూడా. అంటే మీరు 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు, కొంత అంటే యాటిట్యూడ్ అట్లాంటివన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది కదా? ఆ అమ్మాయిలకే తెలిసి ఉండాలి. అమ్మాయి మంచిదే. అంటే ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏముంటుంది బస్? మేబీ తను చాలా రిజర్వ్గా ఉంటుంది, ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. తను ఎగ్జామ్ కూడా దగ్గర పడ్డాయి, సో ఎగ్జామ్ టెన్షన్ వల్లనే ఇలా జరుగుంటే మేము అనుకుంటున్నాం. బ్యాక్లాగ్స్ ఏం లేవు, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. అంతా ఓవరాల్ క్లియర్గానే ఉంది. ఇప్పుడు మెయిన్గా మాకు రీజన్ ఇంకా కరెక్ట్గా ఏం తెలియదు, కానీ కారణం అయితే ఎగ్జామ్ టెన్షన్ అనుకుంటాం మెయిన్గా. ఇంకా మాకు ఇంకేం తెలియదు. క్లాస్లో కానీ తర్వాత బయట కానీ ఏ విధంగా ఉంటుంది? ఎక్కడ ఏం క్లాస్లో కానీ బయట బాగానే ఉంటుంది, బాగా రిజర్వ్గా ఉంటుంది. అమ్మాయి ఎక్కువ మాట్లాడదు, తన పని చేసుకుంటూ బాగా చదువుతుంది, అంతే. ఇంకా రైట్, మీరు చెప్పారు బస్. కొంచెం ఎగ్జామ్ స్ట్రెస్ వల్లనే అండి. కొంతమంది తన తోటి స్నేహితురాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. చాలా మంది క్లాస్మేట్స్ ఎవరు మాట్లాడేందుకు బయటికి కూడా, అమ్మాయిలు కూడా బయటికి రాలేని పరిస్థితి. వెంకట్, మౌనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలుసా? కూడా ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో
ఏం జరిగింది అనేది ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం మనం కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే ఉన్నాము. రూమ్ నెంబర్ అంటే గది నెంబర్ 19వ గదిలో తను ఆత్మహత్య చేసుకుని కేవలం ఆ గదిలో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆ ఇద్దరిలో ఒక క్లాస్మేట్ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందినదిగా గుర్తించారు. తన తండ్రి పేరు సుభాష్ యాదవ్ అని చెప్తున్నారు. ఇంకా ప్రాథమికంగా కొంత మాత్రం సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో కుటుంబ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. హైదరాబాద్కు ఇటీవలే హైదరాబాద్కు వెళ్ళి వచ్చినట్టు కూడా తన స్నేహితులు చెప్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన చెప్తున్నారు. మన దగ్గర కొంత అడ్రస్ కూడా సేకరించే ప్రయత్నం చేశాము. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన సుభాష్ యాదవ్ కూతురుగా చెప్తున్నారు. 8-7-96 HAL కాలనీ ఓల్డ్ బోయినపల్లి సికింద్రాబాద్గా చెప్తున్నారు. 8- అండ్ మరొకసారి చిరునామా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 8-7-96 HAL కాలనీ ఓల్డ్ బోయినపల్లి సికింద్రాబాద్గా చెప్తున్నారు. తను ఆగస్టు 8వ తారీఖు 2011లో ఈ కళాశాలలో ప్రవేశం పొందింది. కళాశాలలో ప్రవేశం పొందిన నాటి నుంచి సిన్సియర్గా అందరితో కలివిడిగా ఉంటూ చాలా రిజర్వ్గా ఉండదని తన స్నేహితులు చెప్తున్నారు. బస్ ఇంకేమన్నా మీరు ఇన్పుట్ అని ఇవ్వగలుగుతారా? ఎందుకు ఇట్లా మనతో పాటు చదువుకొని మనతో పాటు ఉండి ఎందుకు ఇట్లా చేసింది అనుకుంటారు? చెప్పండి. అంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ పడేది. సో దానివల్ల మేబీ కావచ్చు అని మేము అనుకుంటున్నాం. సో టెన్షన్ బాగా పడుతుంది ఇంటర్నల్ ఎగ్జామ్స్కి అయినా కూడా. అంటే బ్యాక్లాగ్స్ ఏం లేవని చెప్తున్నారు. ఒకసారి ఎందుకు బ్యాక్లాగ్ ఏం లేవు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, కొంచెం సబ్జెక్ట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్ట్రెస్ బాగా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. మీరేం చెప్పండి. నాకు కూడా అంతే తెలుసు. నేను ఇప్పుడే వచ్చాను, వీళ్ళకేం తెలుసు నాకు కూడా అంతే తెలుసు. ఆమె మంచిగా ఉంటుంది, అందరితో మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది, ఎప్పుడూ అంత అందరితో కలిపి బాగానే ఉంటుంది. ఆమె ఇలా ఏందో మేము కూడా షాక్లో ఉన్నాం. రైట్. తోటి స్నేహితులు చెబుతున్న అభిప్రాయాలు ఒక్కసారిగా కళాశాల వర్గాల్లో కలకలం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకసారి క్లాస్మేట్స్ కావచ్చు, తర్వాత మిగిలిన స్నేహితులు కావచ్చు, బ్యాచ్మేట్స్ కావచ్చు, ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కళాశాలలో ఏం జరిగింది అన్న అంశాన్ని ఇంకా ఎవరు ఆ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలానికి వచ్చి విచారిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం అందించారు. మరి కాసేపట్లో మృతదేహాన్ని వరంగల్ పోస్ట్ మార్టం గదికి తరలిస్తారు. అక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహించిన అనంతరం డెడ్ బాడీని వారి బంధువులకు అప్పగిస్తారు. సో ఈలోగా అసలు ఘటన ఆత్మహత్యకు ఎందుకు మనకు ఒడిగట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంది, ఒకసారి ఇంకా ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే వాస్తవాలను కొంత బయటికి చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే కొంత ట్యూటర్స్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ స్ట్రెస్ కూడా అని చెప్తున్నారు, ఎగ్జామ్ స్ట్రెస్ అని చెప్తున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఈ ఘటన కొడిగట్టుకోవాల్సి వస్తున్నది పోలీసు విచారణలో నిగ్గు తేల్చే అవకాశం ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.